బఫర్లు కట్టినరు నాలా మీద కట్టినంటే కులగొట్టు కానీ ముందు వాళ్ళని తరలించు ఒప్పించి మెప్పించి సంస్కారవంతంగా పనిచేయి మీ అన్నకు ఒక న్యాయం మిగతా పేదలకు ఇంకో న్యాయం ఉంటుందా ఇది పద్ధతేనా ఆయన గవర్నమెంటే రిజిస్ట్రేషన్ చేయొచ్చు గవర్నమెంటే కూలగొట్టచ్చా 3 రోజుల తర్వాత నీ ఇల్లు కూలగొడితే ఒప్పుకుంటావా ఆఖరికి ఇంకొక మాట అంటున్నా నేను శాతనైతే పర్మిషన్లు ఇచ్చిన అధికారుల మీద చర్య తీసుకో అమాయకులైన ప్రజల మీద ఎందుకు పడుతున్నావు అమాయకులైన ప్రజలు పేద ప్రజలు ఎవడుంటాడండి నాలా మీద ఆ మురికి కాలువ మీద ముక్కు అదిరిపోతుంటే గబ్బు కొడుతుంటే దోమలు గుడుతుంటే రకరకాల రోగాలు వస్తుంటే ఎవడు కడతాడు నాలా మీద ఇల్లు రేకుల డబ్బా రేకుల షెడ్డు ఒక పేదవాడు గరీబుగాడు ఒక రిక్షా దొక్కుంటా ఆయనే ఆటో నడుపుకుంటా ఆయనే ఒక జిరాక్స్ సెంటర్ నడుపుకుంటా ఆయనే జ్యూస్ స్టాల్ నడుపుకుంటా ఆయనే పెట్టుకుంటాడు అట్లాంటి వాళ్ళ పొట్టగొట్టి పెద్ద పెద్దోళ్ళని మాత్రం కాపాడుతున్నావు నేను అడుగుతున్నా మూసీ నదిలో అడ్డంగా ఎంక్రోచ్మెంట్లు పెద్ద పెద్ద బిల్డర్లు కడుతున్నారు కొట్టు వాళ్ళని దమ్ముంటే మూసీ నది మీదే కాదు ఇవాళ నీ మంత్రులు విలాసవంతమైన ఫామ్ హౌజులు మీ ఎమ్మెల్యేలు మీ పెద్ద పెద్దలు కేవీపీ రామచంద్రరావు కొట్టు వాళ్ళ కొట్టు మొదలు మీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిది కొట్టు చెరువును పూడ్చిండు మీ పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీది కొట్టు వాళ్ళందరినీ ఇడిచిపెట్టి పేదోళ్ల మీద గరీబుగాళ్ళ మీద పడి వాళ్ళని సావగొట్టుకుంటా ఏం సాధిస్తావు నువ్వు అందుకే నేను చెప్పింది నిన్న హైడ్రా విషయంలో ఏదైతే హైడ్రామా ఈ ప్రభుత్వం చేస్తుందో నేను ఆ బాధితులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు